అందరికీ నమస్కారం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ మనం ఈ లెసన్లో ఉన్నాం 10th క్లాస్ వల్ల ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో. ఇప్పటివరకు మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మీకు 10th క్లాస్కే కాదు ఇంటర్మీడియట్లో కూడా కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా డెప్త్ నేర్చుకుంటారు అక్కడ. బేసిక్స్ ఏం కాదు, మరి మనం కొంచెం డీపర్గానే డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్కి ఉండే కొన్ని ప్రాపర్టీస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, వ్యాలెన్సీ, మెటాలిక్ నేచర్స్, ఈ నేచర్స్ లేదా ఈ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి ఒక పీరియడ్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు గ్రాడ్యువల్ చేంజ్ జరుగుతుంటుంది. ఎలా చేంజ్ జరుగుతుంటుంది, ఒక ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంటుందా, లేదా ఒక ప్రాపర్టీ తగ్గుతుంటుందా, అలాగే గ్రూప్లో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డెప్త్. ఇవి మీకు ఇంటర్మీడియట్లో కనుక జేఈ మెయిన్స్ టార్గెట్ చేసే వాళ్ళకైతే అవి స్టెప్పింగ్ స్టోన్స్, ఇప్పుడే మీరు నేర్చుకోవటం. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఖచ్చితంగా ఎదురైతాయి. సో వాటిల్లో ఆ ప్రాపర్టీస్లో మనం మొదటి ప్రాపర్టీని ఈరోజు నేర్చుకుందాం. దట్ ఈస్ వ్యాలెన్స్ లేదా మనం వ్యాలెన్సీ అని కూడా అంటాం. ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ ఏంటి, ఇది పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంది, గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్. వ్యాలెన్స్ యాక్చువల్గా ఇప్పుడు మనం నడుస్తున్న డెఫినేషన్ కన్నా ముందు వ్యాలెన్స్ని రకరకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో ఈ టాపిక్ వ్యాలెన్స్ అనే దాన్ని స్టార్టింగ్లో ఇప్పుడు డెఫినేషన్ కాకుండా ఓల్డ్ డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే వ్యాలెన్స్కి హైడ్రోజన్ ఆక్సిజన్లతో లింక్ చేసి ఇచ్చారు. వ్యాలెన్స్ అనే టాపిక్ని హైడ్రోజన్ లేదా ఆక్సిజన్లతో లింక్ చేసి ఇచ్చారు. ఎలా అంటే మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుందామండి, దాని పేరు ఏ అందాం సింపుల్గా. ఎవరో ఒక ఎలిమెంట్ ఏ యొక్క వ్యాలెన్సీ తెలుసుకోవాలంటే ఏం చేసేవాళ్ళంటే ఏని హైడ్రోజన్తో కానీ ఏని ఆక్సిజన్తో కానీ టెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా వీళ్ళని టెస్టర్లుగా వాడారు. వీళ్ళు ఎట్లా వాడారు, ఒక రకంగా టెస్టర్లుగా వాడారు. మీకు నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పాను. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ డిజైనింగ్లో హైడ్రోజన్ ఆక్సిజన్లతో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టే ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ రాశాడు మెండలీవ్. మీకు గుర్తుందనుకుంటా, నేను ఆ విషయం మీరు మర్చిపోయి ఉంటారు దాదాపుగా. హైడ్రోజన్ ఏదైనా ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, దీని ప్రాపర్టీలు తెలుసుకోవాలనుకోండి, ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, దీని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి తెలుసుకోవాలనుకోండి, దీన్ని ఏం చేసేవాళ్ళు, తీసపై హైడ్రోజన్తో రియాక్షన్ జరిపేవాళ్ళు లేదా తీసపై ఆక్సిజన్తో రియాక్షన్ చేయించేవాళ్ళు. సో దీంతో ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి దీని ప్రాపర్టీస్ రాసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో. అంటే అప్పటికి సైంటిఫిక్ మన ప్రొసీజర్లు అందుబాటులో లేని రోజుల్లో వీటిని ఎక్కువగా వాడేవాళ్ళు. టెస్టర్లు అంటాం మనం, ఒక రకంగా టెస్టర్ ఎలిమెంట్స్ ఇవి. మనం కరెంట్ని టెస్ట్ చేస్తుంటాం, టెస్టర్లు వాడుతుంటారు, పెన్ను లాగా ఉంటుంది, ప్లగ్లో పెడితే కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది మనకి టెస్టర్. సో అట్లనే ఇవి కూడా టెస్టర్లు. ఇవి ఎలా టెస్ట్ చేస్తాయంటే వీటి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇవి హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఇవి హైలీ రియాక్టివ్ అన్నదానికంటే యాక్యురేట్గా ఎక్కువ రియాక్టివ్ అని కాదు, ఎక్కువ మందితో రియాక్ట్ అయితే రియాక్ట్స్ విత్ మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఇది సీక్రెట్. వీళ్ళని టెస్టర్లుగా వాడటంలో ఉన్న సీక్రెట్ ఏంటి అంటే ఇక్కడే కాదు, మీకు ఎక్కడైనా సరే హైడ్రోజన్ ఆక్సిజన్ ఏమన్నా బిగినింగ్ ఇంట్రడక్షన్ అంతా హైడ్రోజన్ ఆక్సిజన్తో నడిచేది. ఎందుకు అంటే పీరియాడిక్ టేబుల్లో దాదాపు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అంటూ ఎక్కడ లేదు, బట్ మనం అనుకోవచ్చు ఒక 70-75% ఎలిమెంట్స్తో వీళ్ళిద్దరూ రియాక్షన్ జరపగలుగుతారు, కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతారు. ఎవరు, హైడ్రోజన్ ఆక్సిజన్. ఎక్కువ మందితో పార్టిసిపేట్ చేయగలుగుతారు, రియాక్షన్ జరపగలుగుతాయి ఈ రెండు ఎలిమెంట్స్.
కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కొంతమందితోనే రియాక్షన్లు జరుగుతాయి, చాలా తక్కువ ఎలిమెంట్స్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇవి అట్లా కాదు, మెజారిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్, మన పీరియాడిక్ టేబుల్లో మెజారిటీ ఎలిమెంట్స్ వీళ్ళిద్దరూ రియాక్షన్ జరిపే గుణం ఉన్నది హైడ్రోజన్కి ఆక్సిజన్కి. అందుకనే ఎవరి ప్రాపర్టీని టెస్ట్ చేయాలన్నా దాన్ని తీసుకుపోయి ఏం చేసేవాళ్ళు, హైడ్రోజన్తో రియాక్షన్ జరిపేవాళ్ళు. హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే దాదాపు ఏ ఎలిమెంట్ అని తీసుకోండి మీరు, ఒక నోబుల్ గ్యాసెస్ లేకపోతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తప్ప ఏ ఎలిమెంట్ తీసుకుపోండి, హైడ్రోజన్తో నువ్వు రియాక్షన్ జరుపుతావు అంటే ఎస్ అంటది, ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతావా ఎస్. సో ఆ రియాక్షన్ జరిపే విధానంలో దాని ప్రాపర్టీస్ తెలిసేవి, అట్లా వీటిని టెస్టర్లుగా వాడారు. అలాగనే వ్యాలెన్సీ కనుక్కోవడానికి కూడా వీటిని ఎలా టెస్టర్లుగా వాడారు అంటే, ఉదాహరణకి హైడ్రోజన్ని ఏ అనేదాన్ని చూద్దాం మనం. సో ఏ అనేది ఎన్ని హైడ్రోజన్లతో కలుస్తుంది, ఒకవేళ ఇలా ఫామ్ అయింది అనుకోండి, లేదు ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం, బి అనేది తీసుకుందాం, హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే BH2 ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఒక బి 2 హైడ్రోజన్లతో రియాక్షన్ జరిపింది, ఇక్కడ ఏ ఒక హైడ్రోజన్తో రియాక్షన్ జరిపింది. సో ఇది లెక్క పెడతారు. బి కోసం ఎన్ని హైడ్రోజన్లు కావాలి, 2 హైడ్రోజన్లు కావాలి. ఏ కోసం అయితే 1 హైడ్రోజన్ కావాలి. సో అప్పుడు ఏ యొక్క వ్యాలెన్సీ ఈక్వల్ టు 1 అనేవాళ్ళు. ఎట్లా 1? దానికి ఎన్ని హైడ్రోజన్లు కావాలో 1 హైడ్రోజన్ ఈక్వల్ టు 1 కింద లెక్క, 1 హైడ్రోజన్ ఈక్వల్స్ టు 1. సో దీనికి ఎన్ని హైడ్రోజన్లు కావాలి, ఏని అడిగితే ఎన్ని కావాలని అడుగుతుంది, నాకు 1 హైడ్రోజన్ చాలంటుంది. సో దాని వ్యాలెన్సీ 1. బీని అడిగితే ఏం చెప్పింది, నాకు 2 హైడ్రోజన్లు కావాలండి. సో బి యొక్క వ్యాలెన్సీ 2. సో ఇలా చేసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో వ్యాలెన్సీ కనుక్కోవడానికి హైడ్రోజన్ని టెస్టర్లాగా వాడేవాళ్ళు. ఇప్పుడు సి అనేది ఉంది, హైడ్రోజన్తో రియాక్షన్, సి అంటే కార్బన్ కాదు, ఏబీసీలలో ఎవరో అన్నోన్ ఎలిమెంట్ నేను తీసుకున్నది. సి 3 హైడ్రోజన్లు కావాలి దీనికి, సి అనే దానికి 3 హైడ్రోజన్లు కావాలనుకోండి. సో సి యొక్క వ్యాలెన్సీ ఎంత, 3. ఇట్లా ఇది హైడ్రోజన్. ఆక్సిజన్తో టెస్ట్ చేసేటప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ చేంజ్ ఉండేది. అది ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలిమెంట్ పేరు ఏదైనా చెప్పండి. సపోజ్ ఎం అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఎం ఎవరో ఒక అన్నోన్ ఎలిమెంట్ ఎం ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఎంఓ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఎంకి ఎన్ని ఆక్సిజన్లు అవసరమైనాయి, ఎంకి 1 ఆక్సిజన్ చాలు. ఎంని అడగండి, నీకు ఎన్ని ఆక్సిజన్లు కావాలి, నాకు 1 ఆక్సిజన్ చాలంది. అయితే బట్ ఆక్సిజన్కి వచ్చేసరికి లెక్క ఏంటంటే 1 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎం ఎన్ని ఆక్సిజన్లను అడిగింది, 1 ఆక్సిజన్ అడిగింది. సో ఎం యొక్క వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 అనాలి. వ్యాలెన్సీ 2. 1 ఆక్సిజన్ అయితే 2 కింద లెక్క, 1 హైడ్రోజన్ అయితే 1 కింద లెక్క. రైట్, మీకు క్లారిటీ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాం. మనం రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్తో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం సోడియం యొక్క వ్యాలెన్సీ కనుక్కోవాల్సి వచ్చింది మనకి. సో సోడియం యొక్క వ్యాలెన్సీ తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో దీన్ని ఇప్పుడు మనం ఎవరితో టెస్ట్ చేయొచ్చు, మీ ఇష్టం, హైడ్రోజన్తో టెస్ట్ చేయొచ్చు, ఆక్సిజన్తో టెస్ట్ చేయొచ్చు. సో హైడ్రోజన్ని కలిపితే సోడియంకి ఎన్ని హైడ్రోజన్లు కావాలో తెలుసా, 1 హైడ్రోజన్ చాలు, NaH. సోడియం హైడ్రైడ్ ఫామ్ అయింది. సో సోడియంకి ఎన్ని హైడ్రోజన్ కావాలి, 1 హైడ్రోజన్ కావాలి. సో సోడియం యొక్క వ్యాలెన్సీ చెప్పండి ఇప్పుడు, వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సోడియంని ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుదాం. సో మీకు ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే Na2O ఫామ్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఆలోచించండి. అరే సోడియంకి ఆల్రెడీ 1 వ్యాలెన్సీ తెలిసిపోయిందిగా మీకు. హైడ్రోజన్ పరంగా చూస్తే సోడియంకి ఎంత వ్యాలెన్సీ, ఓన్లీ 1 వ్యాలెన్సీ. ఎందుకు, దానికి 1 హైడ్రోజన్ చాలు. ఎన్ని హైడ్రోజన్లు కావాలో అన్ని వ్యాలెన్సీ ఉంటాయి. ఆక్సిజన్ అంటే ఏం చెప్పాను, ఎవరైనా 1 ఆక్సిజన్ అడిగారు అనుకోండి, 1 ఆక్సిజన్ అడిగితే వాళ్ళకి 2 రూపీస్ ఫైన్, లేదా 2 వ్యాలెన్సీ అనుకోండి. మీరు ఏదో రకంగా అనుకోండి. 1 ఆక్సిజన్ కోరుకుంటే దాని వ్యాలెన్సీ 2, 2 ఆక్సిజన్లు కావాలంటే దాని వ్యాలెన్సీ 4, 3 ఆక్సిజన్లు కావాలంటే దాని వ్యాలెన్సీ 6. రైట్, మరి ఇక్కడ సోడియం ఎన్ని ఆక్సిజన్లను కోరుకుంది, సోడియం
సగం ఆక్సిజన్నే కోరుకుంది. సగం ఆక్సిజన్ నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి, ఇద్దరు సోడియంలు ఒక ఆక్సిజన్ పంచుకుంటున్నారు, అంతే కదా. Na2 అంటే అర్థం ఏంటి? 2 సోడియంలు ఒక ఆక్సిజన్ పంచుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఆక్సిజన్ని 2 సమాన భాగాలు చేసాం, ఊరికే మీనింగ్ కోసం. సో దీనికి సగం ముక్క, దీనికి సగం ముక్క పోయింది. సో ఆక్సిజన్ 2 సమాన ముక్కలు అయిపోయి ఒక సగం ముక్క ఒక సోడియంకి, ఒక సగం ముక్క ఒక సోడియం పోయింది. ఇప్పుడు చెప్పండి, ఒక ఆక్సిజన్ అంటే 2, సగం ఆక్సిజన్ అంటే 1. సో ఇప్పుడు చెప్పండి, దీని వ్యాలెన్సీ ఎంత? సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? దీని పరంగా చూసినా 1, దీని పరంగా చూసినా 1 కదా, సగం ముక్కే కదా దానికి పోయింది. సో సగం ముక్క అంటే దాని వాల్యూ ఎంత? 1. మనం యాక్చువల్గా ఇట్లా ముక్కలు చేయకూడదు, మీకు మీనింగ్ కోసం చెప్తున్నాను నేను. 2 సోడియంలు ఒక ఆక్సిజన్ని పంచుకున్నాయి, ఒక ఆక్సిజన్ అంటే 2. సో అప్పుడు దీని భాగం 1, దీని భాగం 1. ఆక్సిజన్ షేర్ చేసుకుంటే దానికి వ్యాలెన్సీ 2 వస్తుంది. ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక ఆక్సిజన్ని, దీనికి వచ్చే 2ని 1 ఇటు ఇస్తుంది, 1 ఇటు ఇస్తుంది. సో ఆ రకంగా చూసినా కూడా వ్యాలెన్సీ 1 సోడియంకి. కాల్షియం ఉందనుకోండి, ఆక్సిజన్తో రియాక్షన్ జరపమంటే ఎలా జరుగుతుందో తెలుసా? CaOని ఫామ్ చేస్తుంది. బ్యాలెన్సింగ్ పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఒక కాల్షియం యాటమ్కి ఒక ఆక్సిజన్ చాలు. కాల్షియంకి ఎన్ని ఆక్సిజన్లు సరిపోయినాయి? ఒక ఆక్సిజన్ సరిపోయింది. ఒక ఆక్సిజన్ అంటే 2. సో కాల్షియం యొక్క వ్యాలెన్సీ ఎంత అని అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? 2. సో ఇలా చేసేవాళ్ళు, ఆక్సిజన్ని హైడ్రోజన్ని టెస్టర్లుగా వాడేవాళ్ళు. ఇండైరెక్ట్గా కూడా వాడేవాళ్ళు తెలుసా, ఆక్సిజన్ హైడ్రోజన్ని టెస్టర్లుగా. అది ఎలా వాడేవాళ్ళు అంటే, మీకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను, లేకపోతే మనకి ఇది అసలు వ్యాలెన్సీకి సంబంధించి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వేరే, వ్యాలెన్సీకి సంబంధించింది. ఇంకా మాటకు వస్తే అసలు వ్యాలెన్సీయే లేదు. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. సరే ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ X అనే ఒక ఎలిమెంట్ ఉందండి. X అనే ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ కావాలి మనకి. కాకపోతే Xని నేను హైడ్రోజన్తో రియాక్షన్ చేయను, ఆక్సిజన్తో రియాక్షన్ చేయను, టెస్టర్లుగా వీళ్ళని వాడట్లేదు. X ఎందుకో వీళ్ళతో రియాక్షన్ జరపనంటుంది, హైడ్రోజన్తో రియాక్షన్ జరపట్లేదు, ఆక్సిజన్తో రియాక్షన్ జరపట్లేదు. అలాంటి సందర్భంలో కూడా దీని వ్యాలెన్సీ కనుక్కోవడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇండైరెక్ట్ ప్రాసెస్ వాడేవాళ్ళు. అంటే ఎవరో Y అనే ఇంకొక ఎలిమెంట్ తీసుకునేవాళ్ళు. ఈ Y ఎవరు అంటే, Y వీళ్ళతో రియాక్షన్ జరుపుతుంది, Y దీంతో కూడా రియాక్షన్ జరుపుతుంది. Y అలాంటి ఎలిమెంట్ ఒకటి తీసుకునేవాళ్ళు. సింపుల్ చెప్పాలంటే X వీళ్ళిద్దరూ అపరిచితులు, వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ లేదు, వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ చేయనంటుంది. సో Xకి వీళ్ళకి లింకు కలపడానికి మధ్యలో Y అనే కొత్త వాడు వచ్చాడు. ఈ Y ఎవరు? వీళ్ళిద్దరికీ ఫ్రెండే, మళ్ళీ ఇటు కూడా Xకి కూడా ఫ్రెండే, కామన్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వీడేం చేస్తాడు? వీళ్ళిద్దరికీ లింకు కలుపుతాడు. ఎలా కలుపుతాడో చూద్దాం ఇప్పుడు. సో Xని డైరెక్ట్గా హైడ్రోజన్తో ఆక్సిజన్తో మనం రియాక్షన్ జరపట్లేదు కాబట్టి X యొక్క వ్యాలెన్సీ డైరెక్ట్గా వీళ్ళ నుంచి మనం తీసుకోలేము. అప్పుడు Y సంగతి చూద్దాం. Yని సరే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తీసుకుందాం, హైడ్రోజన్ తీసుకుందాం. సో Yని హైడ్రోజన్ని కలిపితే YH ఫామ్ అయింది. అంటే ఒక Yకి ఒక H కావాల్సి వచ్చింది. Yని అడిగితే నీకు ఎన్ని Hలు కావాలంటే ఎంత చూపించింది? Y ఒక H అని సరిపోయింది అనిపించింది. సో ఇప్పుడు Y యొక్క వ్యాలెన్సీ చెప్పండి. Y వ్యాలెన్సీ ఎంత? 1. సో Y వ్యాలెన్సీ తెలిసిపోయింది. Y Xకి రియాక్షన్ జరుగుతుందని తెలిసి చెప్పానుగా మీకు నేను. మనం Yని ఎలాంటిది తీసుకున్నాం? Xతో కూడా రియాక్షన్ చేస్తుంది. సో Xని ఇప్పుడు Yని కలపండి, Xకి 2 Yలు కావాల్సి వచ్చింది. Xకి 2 Yలు కావాల్సి వచ్చింది. ఏదో రియాక్షన్, ఒక Xతో 2 Yలు రియాక్షన్ జరుపుతున్నాయి. ఇప్పుడు చెప్పండి X యొక్క వ్యాలెన్సీ ఏమవుతుందో? Y యొక్క వ్యాలెన్సీ 1, అలాంటి Yలు 2 కావాలి Xకి, అంటే X యొక్క వ్యాలెన్సీ 2. ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్. అంటే ఎప్పుడు X కనుక డైరెక్ట్గా Hతో కానీ Oతో కానీ రియాక్షన్ జరపనప్పుడు, సో వీళ్ళిద్దరికీ కామన్గా రియాక్షన్ జరిపే ఎవరో ఒక ఎలిమెంట్ని తీసుకొని ముందు వీళ్ళతో టెస్ట్ చేసి, దీనికి టెస్ట్ చేసి, దీని వ్యాలెన్సీ కనుక్కొని దీన్ని రియాక్షన్ చేసి అప్పుడు ఫైనల్గా X వ్యాలెన్సీని కనుక్కునేవాళ్ళు. సో చాలా కష్టపడ్డారు పాపం. ఇది వన్స్ అపాన్ ఏ టైం వ్యాలెన్సీ స్టోరీ, రైట్. ఇప్పుడు మనకి వ్యాలెన్సీ అంటే ఏం నడుస్తుందంటే, వ్యాలెన్సీ డెఫినేషన్ రాస్తున్నాను నేను.
the number of electrons in the valence shell which are responsible for bond formation. ఇది ఇప్పుడు నడుస్తున్న డెఫినేషన్, వ్యాలెన్స్ యొక్క డెఫినేషన్. సో వ్యాలెన్స్ ఇప్పుడు ఒక ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాం. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ కనుక్కోమన్నారు అనుకోండి, మనం ఫ్లోరిన్ని, హైడ్రోజన్ని, ఫ్లోరిన్ని, ఆక్సిజన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండ్ ఫార్మేషన్. దీని వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూద్దాం. ఫ్లోరిన్ అంటే 9 కదా, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p 2 2 4 9 కదా, అంటే 5 2p 5. సో ఫస్ట్ షెల్ ఇది, సెకండ్ షెల్ ఇది, ఇది అవుటర్ మోస్ట్ షెల్, ఇదే వ్యాలెన్స్ షెల్. సో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్ ఏదండి, ఫ్లోరిన్కి ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది న్యూక్లియస్. సో ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్. ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, రైట్. సెకండ్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 7. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ అన్నారు. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 7. చెప్తాను, మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, నేను చెప్తాను. వ్యాలెన్స్ ఎంత, ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 7. ఇది కూడా ఓల్డెన్ డేస్లో వాడారు. వ్యాలెన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని వ్యాలెన్స్ అన్నారు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ 7. సో ఇది కూడా వాడటం జరిగింది కొంతకాలం, బట్ దీని తర్వాత చేంజ్ చేశారు. ఏమంటున్నాం ఇక్కడ, ఇగో ఇదే అయింది. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో బాండ్ ఫార్మేషన్కి బాధ్యత తీసుకునే ఎలక్ట్రాన్స్ ఎంతమంది? 7 అయితే ఉన్నారు, 7 పిల్లలు ఉన్నారు. ఈ 7 పిల్లలు అమ్మా నాన్నలు చూసుకుంటున్నారా? కాదు. బాధ్యత తీసుకునే వాళ్ళు ఎంతమంది? బాధ్యత తీసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు దీన్ని మనం బాక్స్లో డ్రా చేద్దాం. 2s2ని 2p5ని, చలో 2p5. 2p5ని ఎలా నింపుతారు? 2s2 అంటే సరే ఇలా నింపుతారు. 2p5 అంటే 1 2 3 4 5. చలో, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ పెయిర్ ఫామ్ అయినాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ పెయిర్ ఫామ్ అయినాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ పెయిర్ ఫామ్ అయినాయి. ఎలక్ట్రాన్కి జోడీ కావాలి. ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటే దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో ఆ కోరిక ఇప్పుడు వీళ్ళకి లేదు, పెయిర్ ఫామ్ అయ్యారు. వీళ్ళకి లేదు, వీళ్ళు పెయిర్ ఫామ్ అయ్యారు. వీళ్ళకి లేరు, వీళ్ళు పెయిర్ ఫామ్ అయ్యారు. సో పెయిర్ కోసం ఎదురు చూస్తున్న ఎలక్ట్రాన్ ఎవరు ఇక్కడ? ఒకే ఒక ఎలక్ట్రాన్. సో ఈ ఒక్క ఎలక్ట్రానే బాండ్స్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్. ఈ ఒక్క ఎలక్ట్రానే వేరే ఎలిమెంట్స్తో బాండ్ ఫామ్ చేయడానికి ముందుకు వస్తుంది. ఈ ఎలక్ట్రాన్కి ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి చేరాలి, జోడీ వచ్చి చేరాలి. ఆ ఎలక్ట్రాన్ కోసం పాపం ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇచ్చే ఎవరైనా వేరే యాటమ్స్తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అనాలి ఇప్పుడు చెప్పండి? ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఈజ్ 1. సో ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ 1. మీకు అర్థమైంది వ్యాలెన్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, కొన్ని డిస్కషన్స్ వస్తాయి. అరే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న 7 వ్యాలెన్స్ అంటే ఎట్లా సార్? వ్యాలెన్స్ 7 ఉండదు కదా. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో ఎంతమంది బాండ్ ఫార్మేషన్కి బాధ్యత వహిస్తారో, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అదే ఇప్పుడు వ్యాలెన్స్ 1. సో ఇప్పుడు ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ అంటే ఇప్పుడు 1. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండ్ ఫార్మేషన్ కోసం రెస్పాన్సిబుల్ అయ్యేవి ఇవి, రైట్. గ్రూప్ నెంబర్కి వ్యాలెన్స్కి వచ్చిన రిలేషన్ ఉంది, మీకు అది చెప్పిన తర్వాత నేను ట్రెండ్ చెప్తాను. వ్యాలెన్స్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ వ్యాలెన్స్ కోసం. ఏదన్నా ఏది తీసుకుందాం?
మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం 12, అటామిక్ నెంబర్ 12. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. మెగ్నీషియం యొక్క వ్యాలెన్స్ చూద్దాం. మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 3s2 3s2. సో ఇక్కడ 4, ఇవి 2, సారీ ఇవి 10, ఇవి 2, 12 సరిపోయినాయి కదా మెగ్నీషియం. ఓకే రైట్. వ్యాలెన్స్ షెల్ ఎవరు? థర్డ్ షెల్. మెగ్నీషియంలో న్యూక్లియస్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, 3 షెల్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్ ఎవరు? థర్డ్ షెల్. థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్సే మెగ్నీషియం ఎవరితోనన్నా బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్. కారణాలు వీళ్ళే, రీజన్స్ వీళ్ళే, రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే, రీజను వీళ్ళే కారణం బాండ్ ఫార్మేషన్కి. సో మెగ్నీషియం యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే ఏం చెప్తారు? సో వ్యాలెన్స్ ఈజ్ 2. మీరు ఒకటి గమనించారా? మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఏం ఫామ్ అయింది తెలుసా? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, MgO ఫామ్ అవుతుంది. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతుంది. మెగ్నీషియంని ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే MgO. మన ఓల్డెన్ డేస్లో ప్రొసీజర్ ఉండేదా? ఒక ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఒక ఆక్సిజన్కి ఎంత అన్నట్టు 2. అట్లా చెక్ చేసుకున్న వ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా. సో అట్లా వెరిఫై అయింది. సో అంటే అప్పటి పద్ధతి, వ్యాలెన్స్ కనుక్కునే పద్ధతి దాదాపు పర్ఫెక్ట్గానే ఉంది. కొన్ని ఎలిమెంట్స్ దగ్గర అది ఫెయిల్ అయింది. రైట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మనం బాక్సెస్ కనుక డ్రా చేస్తే ఓన్లీ 3sకి 2 ఎలక్ట్రాన్స్ పేరుగానే ఉన్నాయి కదా. ఇది 3p. 3pలో ఏం లేవు. 3p ఇక్కడ ఏం లేదు కదా, ఎంటర్ అవ్వలేదు, ఏం లేదు. 3p ఖాళీగానే ఉంది. మరి ఆల్రెడీ పేరు ఉన్నారు కదా సార్, జంట ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎందుకు సార్ మనకి ఇంకా ఎలక్ట్రాన్లు ఎందుకు? ఇదే ఎలక్ట్రాన్లను కోరుకోదుగా అనుకుంటారు. కాదు, ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో పోయినప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది. వీళ్ళు జంటగానే ఉన్నారు. ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. కొంత హయ్యర్ లెవెల్ ఎనర్జీ, కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని సెల్ఫ్గా హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. కొంచెం హయ్యర్ లెవెల్. 3s తర్వాత 3p కొద్దిగా హయ్యర్ లెవెల్ అది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అన్పేర్. అంటే దీనికి ఒక పేరు రావాలి, దీనికి కూడా ఒక పేరు, ఒక జంట రావాలి. సో 2 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్కి ముందుకు వస్తాయి కాబట్టి మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ 2. ఇది వ్యాలెన్సీ కనుక్కునే పద్ధతి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండ్ ఫార్మేషన్, దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్స్. రైట్. ఇక్కడ వరకు బాగానే ఉంది స్టోరీ. వ్యాలెన్స్కి గ్రూప్ నెంబర్కి ఒక చిన్న రిలేషన్ ఉందండి. గ్రూప్ నెంబర్కి వ్యాలెన్స్కి ఒక చిన్న రిలేషన్. చూడండి, మన పీరియాడిక్ టేబుల్లో మీరు కనుక చూస్తే ఫస్ట్ది, సెకండ్ది, ఈ మధ్యలో డి బ్లాక్ ఉంటుంది అనుకోండి. కొద్దిగా ఓకే, హైడ్రోజన్ కూడా పక్కన పెడతాం. ఇక్కడ 6 ఉంటాయి. 10, 12, 6. ఓకే, 1 2 3 4 5 6. రైట్. సరే, ఈ స్టెప్స్ నేను ఎన్ని రాస్తాను పక్కన పెడదాం. ఈ 2 స్టెప్స్ అదొకటి. రైట్. ఇక్కడ ఒకటి హీలియం. ఈ మధ్యలో డి బ్లాక్, ఇవి 10 ఉంటాయి. ఈ పక్కన పెట్టండి. మనం వ్యాలెన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ ఎస్ బ్లాక్, పి బ్లాక్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. 10th క్లాస్లో డి బ్లాక్ సంబంధించిన వ్యాలెన్స్ కాన్సెప్ట్ మీరు హయ్యర్ లెవెల్లో చదువుకుంటారు. అంటే కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తాయి డి బ్లాక్లో ఎలిమెంట్స్ వ్యాలెన్స్ కాన్సెప్ట్లు. చెప్తాను జస్ట్ మీకు ఎట్లా అంటే మామూలుగా ఇంట్రడక్షన్ లాగా చెప్పి వదిలిపెడతాను మీకు. అది ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్తాను. అక్కడ ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, కాన్సెప్ట్. మనం అనవసరంగా దాన్ని ఇప్పుడు టచ్ చేసి చాలా లోపలికి వెళ్ళొద్దు, మీరు హయ్యర్ లెవెల్ చదువుకుంటారు. సో ఈ 2 ఎస్ బ్లాక్ అని మీకు ఆల్రెడీ తెలుసు. ఇవి 2 ఎస్ బ్లాక్, ఇవి 6 పి బ్లాక్. రైట్. ఇప్పుడు ఇది 1 2, ఇక్కడ మధ్యలో 10 ఉంటాయి. 13 14 15 16 17 18. ఇది గ్రూప్ నెంబర్స్ అంతే కదా. మనం పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్కి ఇచ్చే నెంబర్స్. మీకు ఇంకా రాయాలంటే ఇక్కడ 1 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది డి బ్లాక్ మధ్యలో ఉండే. సో దీని విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ వ్యాలెన్సీ 1 ఉంటుంది.
గ్రూప్ నెంబరే దాని వ్యాలెన్సీ. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ నెంబరే దాని వ్యాలెన్సీ. సెకండ్ గ్రూప్ దాని వ్యాలెన్సీ 2. అంటే ఈ గ్రూప్లో మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, ఈ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైనా తీసుకోండి. సోడియం ఉంటుంది, ఇందా మనం చూసాం. పొటాషియం ఉంటుంది, మనం చూసాం. ఆ పొటాషియంకి, సోడియంకి, వీటన్నిటికీ వ్యాలెన్సీ 1 ఉంటుంది. లిథియం, ఫస్ట్ లిథియం, సోడియం, పొటాషియం, ఇదే కదా మనకు ఆర్డర్ ఉండేది. లిథియంకి 1 ఉంటుంది వ్యాలెన్సీ, సోడియంకి 1 ఉంటుంది, పొటాషియంకి 1 ఉంటుంది. సో ఇవన్నీ 1 వ్యాలెన్సీ ఉండే ఎలిమెంట్స్ ఫస్ట్ గ్రూప్లో ఉండే. సెకండ్ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ వ్యాలెన్సీ 2 ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం. సో వీటన్నిటికీ వ్యాలెన్సీ 2 ఉంటుంది. ఈ మధ్యలో వదిలిపెట్టేయండి, పీ బ్లాక్ వద్దాం. ఈ గ్రూప్లో ఉండే వాటన్నిటికీ వ్యాలెన్సీ 13 ఉంటుంది అనుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి వ్యాలెన్స్ మనం లెక్క పెట్టడానికి ఒక పద్ధతి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేయాలంటే, వ్యాలెన్స్ తెలియాలంటే 10 ప్లస్ సంథింగ్గా రాయండి. దీన్ని 13ని 10 ప్లస్ ఏమని రాస్తారు, 10 ప్లస్ 3. సో దీని వ్యాలెన్సీ 3. సో దీన్ని 14 ఏమని రాస్తారు, 10 ప్లస్ 4. సో దీని వ్యాలెన్సీ 4. దీని వ్యాలెన్సీ 5, దీని వ్యాలెన్సీ 6, దీని వ్యాలెన్సీ 7, దీని వ్యాలెన్సీ 8. రైట్, ఇవి వ్యాలెన్సీ. సో వ్యాలెన్స్కి గ్రూప్ నెంబర్కి రిలేషన్ ఉంది. ఎలా కనుక్కోవచ్చు వ్యాలెన్స్? ఆ గ్రూప్ నెంబరే దాని వ్యాలెన్స్, ఈ గ్రూప్ నెంబరే దీని వ్యాలెన్స్. ఈ గ్రూప్ నెంబరు ఎలా తీసుకోవాలి, 10 ప్లస్గా రాసి అది వ్యాలెన్స్, 10 ప్లస్గా రాసి వ్యాలెన్స్. అయితే ఇప్పుడు మనకు లెక్కల ప్రకారం ఓల్డెన్ డేస్లో ఈ వ్యాలెన్స్లు వాడారు, 5 వ్యాలెన్స్, 6 వ్యాలెన్స్, 7 వ్యాలెన్స్ వాడారు. బట్ ఇప్పుడు వ్యాలెన్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం వ్యాలెన్స్ 4గానే తీసుకుంటాం. వ్యాలెన్స్ ఎలా ఉంటాయి తెలుసా ఎలిమెంట్స్కి? ఫస్ట్ వ్యాలెన్సీ ఉంటాయి, సెకండ్ వ్యాలెన్స్ ఉంటాయి, థర్డ్ వ్యాలెన్స్ ఉంటాయి, ఫోర్త్ వ్యాలెన్స్ ఉంటాయి. నెక్స్ట్ 5th, 6th, 7th తీసుకోం. మళ్ళీ 3, 2, 1, లాస్ట్ దానికి 0 అనుకోండి. 1 వ్యాలెన్సీ ఉండే ఎలిమెంట్స్, ఇవి 2 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్, ఇవి 3 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్, ఇవి 4 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇవి మళ్ళీ 1 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్, సారీ 3 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్. వెనక్కి 4 నుంచి ఇప్పుడు 1 మళ్ళీ వెనక్కి 3. ఇవి 2 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్, ఇవి 1 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్, ఇవి 0 వ్యాలెన్స్ ఉండే ఎలిమెంట్స్. రైట్, అంటే వ్యాలెన్స్ ఒకవేళ 4ని దాటుతుంటే దాన్ని 8లో నుంచి తీసేయండి. వ్యాలెన్స్ నెంబరు ఇప్పుడు ఇది 4 వరకు మనం ఏం చేయలేదు. 5 వచ్చాక ఏం చేసాం మనం? ఇది 5 కదా, ఇంతకుముందు ఇక్కడ 5 ఉంది కదా. 5 వచ్చినప్పుడు ఏం చేయాలి? 8లోంచి తీసేయండి. 8 - 5, 3. అంటే దీని అర్థం ఏంటంటే, నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ 7 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాం? 1s2 రాస్తా ఇక్కడ, 1s2, 2s2, 2p3, 3 to 5, 5 to 7. ఓకే, 1sకి బాక్స్ అక్కర్లేదు. వ్యాలెన్స్ షెల్ ఎవరు ఇక్కడ? సెకండ్ ఆర్బిటాల్. సో దీనికి మాత్రమే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బాక్స్లో రాసి చూపిద్దాం. సో 2sలో 2 ఉన్నాయి ఆల్రెడీ ఎలక్ట్రాన్స్, 2pలో 3 ఉన్నాయి. 1, 2, 3. ఇప్పుడు చెప్పండి, నైట్రోజన్లో వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5 ఉన్నాయి. దీని వ్యాలెన్సీ 5ఏ. వ్యాలెన్సీ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఈ 5 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబులా? కాదు. బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్ ఎవరు? వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురికి జంటలు వస్తే చాలు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి జంట చేరుకునే అనుకోండి, అప్పుడు దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటే దానికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చినట్టు. దాని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇట్ గెయిన్స్ స్టెబిలిటీ. ప్రతి ఎలిమెంట్ స్టెబిలిటీ కోసం చూస్తుంది. కాబట్టి దీనికి ఆల్రెడీ 5 ఉన్నాయి. 3 + 2 5 ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఆల్రెడీ 5 ఉన్నాయి. 5కి ఇంకెన్ని కావాలి? ఇంకా 3 కావాలి, 8 కావాలంటే. సో బాండ్ ఫార్మేషన్కి ముందుకొచ్చే ఎలక్ట్రాన్లు ఎవరు? వీళ్ళ ముగ్గురే. వీళ్ళ 5గురు బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్ కాదు. సో ఎట్లా తెలుసుకోవాలి మనం? టోటల్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావాలంటే 8 మైనస్ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 5గురు. ఇంతే కదండి. ఇప్పుడు మీకు ఎన్ని రూపాయలు మీ జేబులోకి వస్తే మీరు స్టేబుల్, 8 రూపాయలు మీ పాకెట్లోకి వస్తే అమ్మయ్య ప్రశాంతంగా ఉంటారనుకోండి. ఆల్రెడీ మీ పాకెట్లో ఎన్ని ఉన్నాయి? 5 రూపీస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరేమని చెప్తారు? ఇంకొక 3 రూపాయలు కావాలండి అంటారు. ఇక్కడ జరిగేది కూడా అదే. సో మొత్తం 8 రూపీస్ కావాలి, ఆల్రెడీ 5 ఉన్నాయి. సో ఇంకెంత కావాలి? 3. సో 3 ఎలక్ట్రాన్స్ కోసం చూస్తుంది నైట్రోజన్. సో దాని వ్యాలెన్స్ 3. అలాగనే ఇది యాక్చువల్గా 6. దీంట్లో 6 ఉంటాయి. ఆక్సిజన్ తీసుకోండి, ఇందులో ఆక్సిజన్ ఉంటుంది.
ఆక్సిజన్ అంటే 8, 1s2 2s2 2p4. సో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? 2 కావాలి. సో అందుకనే 2ని వ్యాలెన్స్ అంటాం. 6ని వ్యాలెన్స్గా తీసుకోం, 2నే వ్యాలెన్స్గా తీసుకుంటాం. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత? 2. సో దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 2, ఈ గ్రూప్ వ్యాలెన్సీ 3, ఈ గ్రూప్ వ్యాలెన్సీ 4. నెక్స్ట్ గ్రూప్ వ్యాలెన్సీ యాక్చువల్గా 5ఏ, బట్ 5ని రాయం మనం, 4ఏ మ్యాక్సిమం. 4 తర్వాత మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్. 4 తర్వాత నెక్స్ట్ గ్రూప్ వ్యాలెన్సీ 3, నెక్స్ట్ గ్రూప్ వ్యాలెన్సీ 2, నెక్స్ట్ గ్రూప్ వ్యాలెన్సీ 1, నెక్స్ట్ గ్రూప్ వీళ్ళు ఎవరితో బాండ్ ఫామ్ చేయరు, వీళ్ళకి వేరే వాళ్ళతో సంబంధం లేదు, కాబట్టి దీని వ్యాలెన్సీ 0. దాన్ని ఏ ఎలక్ట్రాను బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్ కాదు ఇందులో, ఈ ఎలిమెంట్స్ నోబుల్ గ్యాసెస్లో. సో ఇట్లా గ్రూప్ నెంబర్స్కి వ్యాలెన్సీకి సంబంధం ఉంది. సో ఇప్పుడు 15th గ్రూప్లో ఏదైనా ఎలిమెంట్ మీకు రేపు ఎగ్జామ్లో ఇస్తాడు. సపోజ్ ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు 15th గ్రూప్. వాట్ ఈజ్ ఇట్స్ వ్యాలెన్సీ అంటాడు. 15th గ్రూప్ వాట్ ఈజ్ ఇట్స్ వ్యాలెన్సీ హౌ మచ్? అప్పుడు మీరు ఏం చేయాలి? 15th గ్రూప్ అంటే 15 ఫస్ట్ 10 + 5 అని రాయండి. సో 5 యాక్చువల్ వ్యాలెన్సీ, 5ని తీసుకోండి. బట్ 5 4 కన్నా దాటింది కాబట్టి ఆ 5ని 8లోంచి మైనస్ చేయాలి. సో 8 - 5 3. సో 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్స్ ఎంత? ఎవరికైనా 3 3 3 3 3 3నే ఉంటుంది. 13th గ్రూప్ ఇచ్చాడు అనుకోండి, దీని వ్యాలెన్స్ చెప్పమంటే మీరు ఏం చేస్తారు? 13 ఏం చేస్తారు? 13 ఫస్ట్ మీరు 10 + 3 అని రాయండి. 3 వ్యాలెన్స్ అంతే. 4 లోపే ఉందిగా, కాబట్టి దీన్ని మీరు 8 నుంచి మైనస్ చేయక్కర్లేదు. 4 లోపు ఉంటే 8 మైనస్ చేయక్కర్లేదు. 4 పైన ఉంటే 8లోంచి మైనస్ చేసి వ్యాలెన్స్ చెప్పాలి. సో అట్లా గ్రూప్ నెంబర్ చెప్పి మిమ్మల్ని వ్యాలెన్స్ కనుక్కోమని అడగవచ్చు. మీకు గుర్తుందా, ఈ గ్రూప్ నెంబర్స్ ఇంతకుముందు ఈ 1 2 3 4 5 6 7 8 9 18 దాకా ఉండేదానికి ముందు గ్రూప్ నెంబర్లు యాక్చువల్గా రోమన్ నెంబర్స్లో ఉండేవి మెండలీఫ్ టైంలో, అవునా? ఇది 1A, ఇది 2A, ఇది 3A, ఇది 4A, 5A, 6A, 7A, 8A ఇట్లుండేవా? ఇలా కూడా ఇస్తాడు. 4th Aకి సంబంధించిన గ్రూపు. యాక్చువల్లీ ఈ గ్రూప్ నెంబర్ ఎంత? 14. నెంబర్లలో అయితే ఈ గ్రూప్ నెంబర్ 14 అని ఇచ్చి వ్యాలెన్స్ కనుక్కోమనొచ్చు. రోమన్ నెంబర్స్లో ఇచ్చి వ్యాలెన్స్ కనుక్కోమనొచ్చు. రోమన్ నెంబర్లో ఇచ్చారనుకోండి, ఆ గ్రూప్ నెంబర్ వ్యాలెన్స్ డైరెక్ట్. ఇదంతా 4 అంటే దీని వ్యాలెన్స్ 4 4 4 4 వీళ్ళందరూ 4లే. ఇదంతా 3A అంటే వీళ్ళందరూ 3 3 3 3 వీళ్ళందరూ 3A. ఇదంతా 5 అంటే 5 రాయాలి యాక్చువల్గా, బట్ మీకేం చెప్పా? 5 అనేది 4 కన్నా పెద్దది కాబట్టి 8లోంచి మైనస్ చేస్తాం. 5 దీన్ని యాక్చువల్గా 5, కానీ మనం ఏం చేస్తాం? 8లోంచి -5 చేసి 3 3 3 రాస్తాం. ఇదంతా 6 అన్నప్పుడు ఏం చేయాలి? 8లోంచి మైనస్ చేస్తాం. సో ఇవందరూ 2 2 2 అని రాస్తాం. ఇది 7 అంటే ఏం రాస్తాం? 8లోంచి 7 మైనస్ చేస్తాం, 1 1 1 1 1 అని రాస్తాం. సో రోమన్ నెంబర్స్లో ఇస్తేనేమో వ్యాలెన్స్ రాసే పద్ధతి ఇది. డైరెక్ట్గా ఈ గ్రూప్ నెంబరే వ్యాలెన్స్ నెంబర్ అవుతుంది 4 వరకు. 5 అంటే మాత్రం 8 మైనస్ చేయాలి. 6 7 8 ఏవైనా కూడా 8 మైనస్ చేయాలి రోమన్ నెంబర్స్లో ఇస్తే. అట్లా కాకుండా మామూలు మన అరబిక్ నెంబర్స్లో ఇస్తే అంటే 17th గ్రూప్ నెంబర్ 17 వాళ్ళ వ్యాలెన్స్ ఎంత అంటే ఏం చేయాలి? ఫస్ట్ 17ని 10 + 7 అని రాసుకోవాలి. 7 ఏం చేయాలి? 8 - 7 చేయాలి. సో 1. ఇది వ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. ఓకే, మీకు ఫస్ట్ చెప్పాను మనం డి బ్లాక్లో ట్రెండ్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. డి బ్లాక్ వేరియబుల్ వ్యాలెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీయే సెపరేట్ టాపిక్ ఉంది అసలు. యాక్చువల్గా ఇదే ట్రెండ్ వీళ్ళకి కూడా అప్లై చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇది ఎంత? ఇప్పుడు ఇది మన గ్రూప్ నెంబర్ల ప్రకారం వాడుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 3rd గ్రూప్, ఇది 4th గ్రూప్. వీళ్ళ వ్యాలెన్స్లు యాక్చువల్గా 3లు ఉంటాయి. దీనిది 3, దీనిది 3, దీనిది 3, దీనిది 3, ఇది 4 4 4 4 4 ఉంటాయి. 5కి వచ్చేసరికి ఏం చేస్తాం? 8 మైనస్ చేస్తాం, అంటే 3 3 3 3 ఉంటాయి. రెగ్యులర్ వీళ్ళకి మనం అప్లై చేసిన రూల్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. అయితే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ సింగిల్ వ్యాలెన్సీ మీద నిలబడవు. వాటికి మల్టిపుల్ వ్యాలెన్సీ, వాటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని
మల్టిపుల్ వ్యాలెన్సీల్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అందుకనే పర్టిక్యులర్గా వీళ్ళకి ఈ రూల్ అప్లై చేయండి అని మనం అన్నాం. మిగిలిన వీళ్ళందరూ ఇప్పుడు చూడండి, లిథియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1. అఫ్కోర్స్ పీ బ్లాక్ ఎస్ బ్లాక్లో కూడా మళ్ళీ కొంతమంది ఉన్నారు మల్టిపుల్ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తారు, వీళ్ళలో కూడా కొంతమంది చేస్తారు అట్లా. బట్ 90% ఎస్ బ్లాక్ పీ బ్లాక్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ నేను చెప్పిన ఈ రూల్స్ ప్రకారం ఎంత వ్యాలెన్సీ వస్తుందో అంతే వ్యాలెన్సీ ప్రకారమే ఉంటారు వాళ్ళు. మనం ఈ రూల్ ప్రకారం, ఈ ఫార్ములాల ప్రకారం, ఇగో కార్బన్ నీ వ్యాలెన్సీ 4 అన్నాం అనుకోండి, పాపం కార్బన్ వ్యాలెన్సీ ఆ 4 మీదనే ఉంటుంది. కానీ వీళ్ళు అట్లా కాదు. ఏదైనా ఒక ఎలిమెంట్కి మనం ఈ రూల్స్ ప్రకారం ఇగో నీ వ్యాలెన్సీ 3 అన్నాం అనుకోండి, 3 ఉంటుంది, 3తో పాటు అది 4 వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది, 1 వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది, 2 వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది, మల్టిపుల్ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తాయి డి బ్లాక్ ఎలిమెంట్స్. అందుకనే ఇప్పుడు నేను ఏదైతే రూల్స్ చెప్పానో ప్రస్తుతానికి మీరు ఎస్ బ్లాక్ పీ బ్లాక్లకు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు హయ్యర్ లెవెల్స్లో డి బ్లాక్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటారు. రైట్, ఇప్పుడు మీకు గ్రూప్ నెంబర్ చెప్తే వ్యాలెన్స్ కనుకోవటం అర్థమైంది కదా. చలో ఇక మనం ట్రెండ్స్ చూసేద్దాం, క్లోజ్ చేసుకుందాం. వ్యాలెన్స్ ఎలా మారుతుంది ఒక పీరియడ్లో, మీరు లెఫ్ట్ నుంచి రైట్కి పోతుంటే వ్యాలెన్స్ వాల్యూ ఏమవుతుంటుంది, గ్రూప్లో టాప్ నుంచి కిందకు వస్తుంటే వ్యాలెన్స్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ట్రెండ్ చూడండి, ఒక పీరియడ్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి పోతుంటే మీకు అర్థమైతేనే ఉంది. ఇప్పుడు ఈ ఒక 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 పీరియడ్కి సెలెక్ట్ చేసుకుందాం, ఈ పీరియడ్ సెలెక్ట్ చేసుకుందాం, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, సో ఈ ఎలిమెంట్ యొక్క వ్యాలెన్స్ ఎంత 1, ఇక్కడ ఉండే ఎలిమెంట్ యొక్క వ్యాలెన్స్ ఎంత 2, అంతే కదా. ఇది ఫస్ట్ గ్రూప్ది కాబట్టి దీని వ్యాలెన్స్ 1, ఇది సెకండ్ గ్రూప్ది కాబట్టి ఇది వ్యాలెన్స్ 2, దీని వ్యాలెన్స్ ఎంత 3, దీని వ్యాలెన్స్ ఎంత 4, నెక్స్ట్ వ్యాలెన్స్ ఎంత 3, మళ్ళీ తగ్గుతుంటుంది 4 తర్వాత 3 2 1 0. సో ఇప్పుడు చెప్పండి, పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి పోతుంటే మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో వ్యాలెన్స్ ఏమవుతుంటుంది, 1 నుంచి 4 వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 4 నుంచి 0కి డిక్రీజ్ అవుతుంది. సో పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ మెయిన్ గ్రూప్స్లో వ్యాలెన్స్ యొక్క ట్రెండ్ ఇది ఫాలో అవుతుంది. ఓకేనా, పీరియడ్ సంగతి అయిపోయిందా, పీరియడ్లో చూసాం మనం. రైట్, గ్రూప్ సంగతి చూద్దాం. గ్రూప్లో పైనుంచి కిందకు వచ్చేసరికి వ్యాలెన్సీ అందరికీ 1 ఉంటుంది. సో వ్యాలెన్స్ అనేది చేంజ్ అవ్వదు ఒక గ్రూప్లో ఎలిమెంట్స్కి. ఒక సింగిల్ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకటే వ్యాలెన్స్ ఉంటుంది. సో ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వ్యాలెన్సీ డు నాట్ చేంజ్. ఒక గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే వ్యాలెన్సీ ఉంటుంది. సో పీరియడ్లో వ్యాలెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. గ్రూప్లో వ్యాలెన్స్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూసాం కదా, ఒక గ్రూప్కి సంబంధించిన వాటికి ఒకటే వ్యాలెన్స్ ఉంటుంది. రైట్, వ్యాలెన్సీ కూడా చెప్పాను కదా, పాతబడిపోయింది, అయిపోయింది. వ్యాలెన్సీ స్టోరీ కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంది. అది కూడా మీరు డీటెయిల్గా కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది, వ్యాలెన్సీ వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. వ్యాలెన్స్ ఒక నెంబర్ మాత్రమే. ఉదాహరణకి ఇప్పుడు సోడియం ఉందండి, సోడియం వ్యాలెన్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు, 1 అని చెప్తారు. ఈ 1 అర్థం ఏంటి, సోడియం ఒక ఎలక్ట్రాన్ పట్టుకొని కూర్చుంది, దానికి జోడీ కావాలి, దానికి జంట కావాలి. సోడియం దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, దానికి పెయిర్ కావాలి. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి సోడియంకి, 1 ఎలక్ట్రాన్ కావాలి. సోడియం అటామిక్ నెంబర్ 11, సోడియం అటామిక్ నెంబర్ 11. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వద్దాం, 1s2 2s2 2p6 3s1. రైట్, ఇప్పుడు చూడండి, సోడియంలో 1 ఎలక్ట్రాన్ రెస్పాన్సిబుల్, బాండ్ ఫార్మేషన్కి ఎవరు రెస్పాన్సిబుల్, ఈ 1 ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ షెల్ ఎవరు, సోడియంలో 3rd షెల్. సోడియం యొక్క న్యూక్లియస్ ఇది, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, 3rd షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ 1 ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్. ఈ 1 ఎలక్ట్రాన్ ఎలా బాండ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్, ఈ 1 ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ని కోరుకుంటుందా, లేదా పాపం ఈ 1 ఎలక్ట్రానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందా, సోడియం ఈ 1 ఎలక్ట్రాన్నే వేరే వాళ్ళకి దానం చేసేస్తుందా, డొనేట్ చేస్తుందా, లేదా సోడియమే ఎవరి నుంచైనా 1 ఎలక్ట్రాన్ని తీసుకుంటుందా అనేది మీకు ఇక్కడ తెలుస్తుందా, తెలియదు. ఇక్కడ 1 ఏం చెప్తుంది, 1 ఎలక్ట్రాను రెస్పాన్సిబుల్, సోడియము
ఎవరితోనైనా ఒక సింగిల్ బాండ్ అని ఫామ్ చేస్తుంది, ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది. సోడియం ఎవరితోనైనా ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే సోడియంకి ఎవరికైనా మధ్య ఒక బాండ్ ఫామ్ అయింది అనుకోండి, ఇక సోడియం అదే టైంలో ఇంకొకరితో బాండ్ ఫార్మేషన్ చేయడం కుదరదు. ఎవరితోనైనా ఒక్కళ్ళతోనే సోడియం బాండ్ ఫామ్ చేస్తుంది అని అర్థం, వ్యాలెన్స్ యొక్క అర్థం. సరే 1 అంటే బాండ్ ఫార్మేషన్, ఒక బాండ్ ఫామ్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. కానీ ఎలా ఫామ్ చేస్తుంది ఆ బాండ్ని? ఈ ఒక్క ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుందా లేదా ఇంకొక ఎలక్ట్రాన్ని తెచ్చుకుంటుందా అనేది ఇక్కడ మనకి తెలియదు. యాక్చువల్గా సోడియం ఏం చేస్తుంది తెలుసా? ఈ ఒక ఎలక్ట్రాన్ని ఎవరికైనా డొనేట్ చేస్తుంది, ఎవరికైనా ఇచ్చేస్తుంది. ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ని తెచ్చుకోవటం వల్ల సోడియంకి ఉపయోగం లేదు. మీకు వీటన్నిటికీ బేసిక్ కాన్సెప్ట్ అంతా ఆక్టేట్ చుట్టూ తిరుగుతుందండి. ఇది మీకు అర్థం కాకపోతే నేను చెప్పేది ఏది మీకు అర్థం కాదు. ఆక్టేట్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆక్టేట్ అంటే దాని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. మన జేబులో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే మనం స్టేబుల్. దాని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే అది స్టేబుల్. దానికి 8 ఎలక్ట్రాన్లు ఉండటం కావాలి. ఇప్పుడు వ్యాలెన్సీ షెల్ ఎవరండి? ఇక్కడ థర్డ్ ఆర్బిటల్. థర్డ్ ఆర్బిటల్ అంటే ఇప్పుడు దీంట్లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది కదా. సో ఎస్లో 2 నిండాలి, పిలో 6 నిండితేనే కదా 8 ఎలక్ట్రాన్లు అయ్యేది. 8 ఎలక్ట్రాన్లు కావాలంటే ఎస్లో 2 నిండాలి, పిలో 6 నిండాలి. పిలో 6 ఉన్నాయా? దీనికి అసలు లేనే లేవు. పిలో 0. మళ్ళీ ఎస్లో 2 ఉన్నాయా? లేనే లేవు. ఎస్లో 1. అంటే ఇప్పుడు ఇది 8 కావాలంటే ఇక్కడ 1 కావాలి, ఇక్కడ 6 కావాలంటే 7 ఎలక్ట్రాన్స్ ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలి సోడియం. ఎవరి దగ్గర నుంచైనా 7 ఎలక్ట్రాన్లని తెచ్చుకుంటే ఆక్టేట్ అవుతుంది. కష్టం కదా 7 ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం, ఎవరిస్తారు? అదే దాని బదులు ఉన్న ఈ ఎలక్ట్రాన్నే ఎవరికైనా దానం చేసేసింది అనుకోండి, అసలు ఈ ఎలక్ట్రానే లేదనుకోండి, అప్పుడు ఇది అవుటర్ మోస్ట్ షెల్ అవుతుంది. అవుటర్ మోస్ట్ షెల్లో ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా. అవుటర్ మోస్ట్ షెల్ ఇప్పుడు సెకండ్దే అవుతుంది, థర్డ్ది లేదు. ఇక ఎలక్ట్రాన్ లేనప్పుడు షెల్ ఉండదు. ఇది అవుటర్ మోస్ట్ షెల్, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టేట్ వచ్చేసింది, స్టేబుల్ అయిపోయింది. సో సోడియము ఒక ఎలక్ట్రాన్ ఇవ్వటానికే ఇష్టపడుతుంది. 7 ఎలక్ట్రాన్లు తెచ్చుకున్న దానికన్నా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వటం తేలిక కదా, అందుకనే ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఒక ఎలక్ట్రాన్ ఇస్తే దానికి +1 అని రాస్తాం. సింపుల్గా ప్లస్ రాస్తాం జనరల్గా, లేదా +1 ఎట్లా రాసినా ఒకటే. సో +1 అంటే 1 రాసే బదులు +1 రాస్తాం. ఈ +1 రాసేదాన్ని ఆక్సిడేషన్ నెంబర్ అంటారు. ఇది ఆక్సిడేషన్ నెంబర్. చాలా డీటెయిల్గా ఉంది ఆక్సిడేషన్ నెంబర్ యొక్క కాన్సెప్ట్. బేసిక్ విషయం చెప్తున్నాను. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? సోడియం +1. వ్యాలెన్స్ ఎంత? 1. చూడండి, +1ని చూసిన దానికి 1ని చూసిన దానికి తేడా ఉంది. సో +1ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఒక బాండ్ని ఫామ్ చేస్తుంది. అది కూడా ఎలా ఫామ్ చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి. ప్లస్ ఎప్పుడు వస్తుంది? సైన్. ఎలక్ట్రాన్ ఇస్తే ప్లస్ సైన్, అంతే కదా. నెగిటివ్ పోయింది, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఇచ్చేసింది, నెగిటివ్ని తీసేసింది అంటే ఇది పాజిటివ్ అయిపోతుంది. సో ప్లస్ గుర్తు ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ని పాపం అది ఎవరికో ఇచ్చింది. ఎన్ని ఎలక్ట్రాన్లను ఇచ్చింది? ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, అంటే ఒక బాండ్ ఫామ్ చేసింది. అంటే +1లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. ఒక బాండ్ ఫామ్ చేస్తుందని తెలుస్తుంది. ఆ బాండ్ ఫార్మేషన్ ఎలా చేసింది? ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి చేసింది. అదే ఇప్పుడు క్లోరిన్ ఉంది, క్లోరిన్ వ్యాలెన్స్ కూడా 1. క్లోరిన్ వ్యాలెన్స్ కూడా 1. ఇది 7th గ్రూప్ ఎలిమెంట్ కదా, 7th గ్రూప్ ఎలిమెంట్ ఇది. 17th గ్రూప్ ఎలిమెంట్ గ్రూప్ నెంబర్స్లో. 17 ప్రకారం వ్యాలెన్స్ ఎలా రాస్తాం? 10 + 7, 7 వచ్చింది, 8 - 7 చేస్తాం 1. వ్యాలెన్స్ 1 రాస్తే మరి క్లోరిన్ చెప్పండి. ఇప్పుడు క్లోరిన్ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది అని అర్థమవుతుంది. ఎలా ఫామ్ చేస్తుంది? ఎలక్ట్రాన్ని తీసుకుంటుందా, ఎలక్ట్రాన్ ఇస్తుందా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. అదే ఇప్పుడు నేను క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ రాస్తా. ఆక్సిడేషన్ నెంబర్ వచ్చి -1. క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -1. ఇప్పుడు చూడండి ఆక్సిడేషన్ నెంబర్ని చూడండి. ఇందులో కూడా మీకు ఒక బాండ్ ఫామ్ చేస్తుందని అర్థమవుతుంది, 1 ఉంది, మైనస్ కూడా ఉంది, అంటే ఎలక్ట్రాన్ని తీసుకుంది. సో వ్యాలెన్స్ కన్నా కొంత బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వ్యాలెన్స్ ప్లేస్లో ఎక్కువగా ఆక్సిడేషన్ నెంబర్స్ వాడతారు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్డ్ డెప్త్ కూడా ఉంది. ఆక్సిడేషన్ నెంబర్ అంత సింపుల్ ఏం కాదు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు హయ్యర్ లెవెల్లో నేర్చుకుంటారు. సో ఇది వ్యాలెన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలు. గ్రూప్ యొక్క ట్రెండ్స్ ఎలా చేంజ్ అవుతుంది, డెఫినేషను. సో దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్వి నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. జై హింద్.